కేరళ ఇకపై కేరళం. కేరళ రాష్ట్రం పేరు ఇకపై కేరళంగా మార్చేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాని మీద ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. కేరళ ఇకపై కేరళం కానుంది. ఈ రాష్ట్రం పేరును మార్చడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రతిపాదనకు మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేరళ వాళ్ళు ఈ విధంగా ఎందుకు రాష్ట్రం పేరుకు ఎప్పటి నుంచో తప్పిస్తున్నారంటే అక్కడ రాష్ట్ర విభజన అంశాలు అయితే ఏమీ లేవు. బట్ మహారాష్ట్రలో తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర విభజనకు సంబంధించి ఉన్నాయి కాబట్టి మనకి ఆంధ్ర తెలంగాణ విడిపోయాయి. మహారాష్ట్ర కూడా ఎప్పటి నుంచో విదర్భ అంశం ఉంది. తర్వాత చాలా రాష్ట్రాల్లో కూడా ఇంకా ఉన్నాయి. దగ్గర 7-8 రాష్ట్రాల్లో ఇటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. కాకపోతే భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాజ్పేయి గారి హయాంలో మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఛత్తీస్గఢ్ అని కానీ, అలాగే బీహార్ నుంచి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్, అలాగా ఉత్తరాఖండ్ ఈ విధంగా విడిపోయి వాళ్ళకి అంటే రాష్ట్రాలుగా విభజించి 28 రాష్ట్రాలు అప్పట్లోనే అయిన సందర్భం మనం చూసాం. కాకపోతే 29 రాష్ట్రం తెలంగాణ అయింది. మరలా జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రంగా తీసేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం వల్ల మరలా దేశంలో 28 రాష్ట్రాలు అయ్యాయి. అయితే సేవా తీర్థులో తొలిసారి కేబినెట్ భేటీ. కేరళ ఇకపై కేరళం కానుంది. ఈ రాష్ట్రం పేరును మార్చడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ప్రతిపాదనను మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే ఆ ప్రతిపాదన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించాలి. శాసనసభ ఆమోదించి మరలా కేంద్రాన్ని పంపించితే కేంద్ర మంత్రివర్గం కూడా దాన్ని ఆమోదించాలి. అయితే రాష్ట్ర పేరు మార్పు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకుంటారు. తర్వాత బిల్లును పార్లమెంట్ ఉభయ సభలో ప్రవేశపెడతారు. ఆ బిల్లు ఆమోదానికి సాధారణ మెజార్టీ సరిపోతుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో పేరు అధికారంగా మారుతుంది. ఈ ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. సో కేరళం అనే ఆ ఆప్షన్ ఏదైతే కేరళ రాష్ట్రం నుంచి ఉందో దానికి సంబంధించే ఇప్పుడు కేరళంగా మార్చడానికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఇక పార్లమెంట్లో రాష్ట్రపతి ఆమోదం, పార్లమెంట్ అంటే ఒక రాష్ట్రపతి కాదు, ఎగువ సభ దిగువ సభ ప్లస్ రాష్ట్రపతి కలిపితే పార్లమెంట్ అంటారు. సో పార్లమెంట్లో దీన్ని కూడా ఆమోదం బిల్లుకు ఆమోదించే క్రమంలో ఉంది. కేరళ మార్పుపై తొలిసారి 2023 రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. సో ఇది కేరళ నుంచి వచ్చే ప్రపోజలే. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా అంటే మోదీ 3.0 ప్రభుత్వంలో కేరళ కాస్త కేరళంగా మారింది. అయితే కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్థలో జరిగిందట ఈ కేబినెట్ సమావేశం. ఏదైతే పార్లమెంట్ కూడా కొత్త బిల్డింగ్ కట్టారు, ఇప్పుడు ప్రధానమంత్రి నివాస యోగం కూడా సేవా తీర్థ్ అంటే చూడండి పేరు కూడా ఎలా పెట్టారంటే తీర్థం అంటే ఒక ప్రదేశం, క్షేత్రం అని. సో సేవా తీర్థ్ సేవకి ప్రజలకి సేవ చేసే విధంగా ఉండే ఒక కార్యాలయంని, ప్రధానమంత్రి కార్యాలయంని సేవా తీర్థ్ అని నామకరణం చేశారు. అందులో మొట్టమొదటి జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అంటే ఇది. ఈ కేబినెట్ జరగడం ఇదే తొలిసారి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన 9,072 కోట్ల విలువైన 3 రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనపనార మద్దతు ధరను క్వింటాలకు 275 రూపాయలు పెంచారు. సో ఈ విధంగా కేంద్ర కేబినెట్ కేరళ ఇకపై కేరళం కాబోతుంది అనేది ఒక వార్త ఇక్కడ చూడవచ్చు.